నా పేరు వంగరి సాయి కుమార్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో వారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి హైలైట్ కావాలని చూస్తున్నాడు. నేను ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు విమర్శించే వాళ్ళకి కానీ ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చిన్నవారు, కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళు కాదు అని అంటున్నారు కదా. మీరు ముందు సబ్జెక్ట్ పైన మీకు కొద్దిగా అవగాహన ఉండాలి. మర్యాదలు ఎట్లా ఇవ్వాలి, ఎట్లా తీసుకోవాలని కూడా మీరు నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు పవన్ కళ్యాణ్ అని ఏకవచనంతో పిలుస్తున్నారు కదా, ఇది మీ సంస్కారం అని చెప్పి కూడా యావత్ ప్రజలకు అర్థమవుతుంది ఈరోజు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఈరోజు సూటిగా మీకు ఒకటే ప్రశ్న వేయాలనుకుంటున్నాను. నేను తెలంగాణ మాలాంటోళ్ళు కొట్లాడి కేసులయ్యి లాఠీ దెబ్బలు తిని తెచ్చుకున్నటువంటి తెలంగాణ మాది. మేము కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. తెలంగాణ కోసం మేము త్యాగాలు చేసినాం, తెలంగాణ కోసం మేము పోరాటాలు చేసినాం. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు మీరు కూడా ఈ ఉద్యమాల గురించి మాట్లాడుతుంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధినేత అన్నట్టు ఢిల్లీ మెడలు పంపుతాము అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొడతారు తెలంగాణ గడ్డ మీద నుండి. ఢిల్లీకి పోయి మాత్రం చేతులు కట్టుకొని ఈ పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. అక్కడ ఏం మాట్లాడరు, అన్ని ఇన్న డైలాగులు. అవన్నీ ఈ డైలాగులు బంద్ చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీల పైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి మరొకసారి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించే తీరు కరెక్ట్గా లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే, తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదంటూ, తెలంగాణ ఉద్యమంలో ఏ సినిమా తీస్తున్నావు అంటూ పవన్ కళ్యాణ్ గారిని నేను చెప్తున్నా నీకు ఆ సినిమా దాకా కాదు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డగా ఈరోజు మాలాంటి జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. రాబోయే ఎలక్షన్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో స్థాపించబోతున్నామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నేను సోనియా గాంధీ త్యాగం వల్ల, కాంగ్రెస్ పార్టీ త్యాగం వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది అంటున్నావు కదా. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఫస్ట్ మొదలైందో అప్పుడే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చుంటే 1200 మంది ఈరోజు చనిపోయే వాళ్ళు కాదు. 1200 మంది కుటుంబాలు ఈరోజు రోడ్ల పైన పడి 1200 కుటుంబాలు ఈరోజు అనాథలైరు. ఈరోజు దీనికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని అడుగుతున్నా ఈరోజు నేను. సోనియా గాంధీ కారణం కాదా అని అడుగుతున్నా ఈరోజు నేను. మళ్ళీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అంట. మళ్ళా దీనికి సమాధానం చెప్పు. 1200 మంది ఈరోజు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సోనియా గాంధీ కాదా అని అడుగుతున్నా ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున. దీనికి సమాధానం చెప్పు. మహేష్ కుమార్ గౌడ్ గారికి విచ్చలవిడిగా మాట్లాడడం కరెక్ట్ కాదని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మీరు వయసులో పెద్దవారు కానీ పిసిసికే పరిమితం అయిపోయారు. మీరు వయసులో పెద్దవారు కాబట్టి మీరు విచ్చలవిడిగా మాట్లాడుతూ తక్కువ చేసుకొని మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఎదగాలని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు బాలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే దానికి కావాలని మళ్ళీ తిప్పి మాట్లాడుతున్నాం. మీరు ఎంత మాట్లాడినా కానీ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు, ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే 3 సంవత్సరాలు పూర్తయింది, మన బండి ఇప్పటికే స్లో అయిపోయింది. మరి దీనిపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను ఈరోజు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి మీకే చెప్తున్నాను, మన హిందూస్ పైన దాడి జరిగినప్పుడు కానీ, మన హిందూ దేవీ దేవతల పైన, మన గుళ్ళ పైన దాడులు జరిగినప్పుడు కానీ మీరు నోర్లు విప్పి దీనిపైన మాట్లాడితే ఇంకా బాగుంటుంది, మన ధర్మాన్ని ఇంకా కాపాడుకుందామని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈరోజు తెలియజేసుకుంటున్నాను.